ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. నిన్న జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్డి కులస్తులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈరోజు బోత్ మండలం కౌటాబీ గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామంలో శవయాత్రను ఊరేగింపు చేసిన తర్వాత దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సామాజిక వర్గం చెందిన రెడ్డి కులస్తులు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంటనే రెడ్డి సామాజిక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వము తీన్మార్ మల్లన్నపై చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా ఎస్పీ జానకి శర్మ ఆదేశాల మేరకు బైన్సా డివిజన్లోని కుబీర్ మండలం సోనారి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కొనసాగింది. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలని 50 ద్విచక్ర వాహనాలను ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని, ఈ కుబీర్ మండలం సోనారి గ్రామం మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందున అక్రమ రవాణా జరిగే అవకాశం ఉందన్న ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అనుమానాస్పద వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రామస్తులు శాంతి భద్రతల పర్యవేక్షణకు తమ సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.